తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో పురాతన దేవాలయమైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భారీ చోరీ జరిగింది. గత అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు గర్భాలయ తాళాలు పగలగొట్టి అమ్మవారి విలువైన ఆభరణాలను చోరీ చేశారు. పెదరావూరులోని ప్రసిద్ధి చెందిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వరుస చోరీలు జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆదివారం అర్ధరాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు స్వామి అమ్మవార్ల విలువైన ఆభరణాలను చోరీ చేశారు. గర్భాలయ తాళాలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారి ఒంటిపై ఉన్న 4 బంగారు అభయహస్తాలు, పాదాలు, బంగారు కళ్ళు, మంగళసూత్రాలు, బొట్టు అపహరించుకుని వెళ్లారు. అనంతరం గర్భాలయంలో మల్లేశ్వర స్వామివారి నాగాభరణాలు, పానపట్టం వంటి సుమారు 10 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలు అపహరణకు యత్నించారు. అయితే వాటిని మోయలేక ఆలయ ఆవరణలోనే వదిలేసి వెళ్లారు. శ్రీ భ్రమరాంబ అమ్మవారివి మాత్రం సుమారు 2 లక్షలు విలువైన ఆభరణాలు అపహరించుకుని వెళ్లారు. చోరీ తీరు ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు గాను దుండగులు సీసీ కెమెరా వైర్లు కత్తిరించి హార్డ్ డిస్క్ను సైతం ఎత్తుకెళ్లారు. పెదరావూరులో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో వరుసగా చోరీ జరగటం ఇది 3వసారి. ఈ ఆలయంలో వరుసగా చోరీలు జరగటం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఘటనపై రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైట్ మా ఫ్రెండ్ వచ్చి లేపితే నేను వచ్చాను శివాలయం గుడి దగ్గర రాగానే సంథింగ్ ఏదో తేడా అనిపించి ఇక్కడ కారు ఆగి ఉంది. అది చూస్తే నిజంగా దొంగలు పడ్డాన్ని లేపాడు మా ఫ్రెండు. దొంగలు పడేది ఇంద్ర గుడిలోని వస్తే నిజంగానే అక్కడ ఉన్నారు దొంగలు. ఏమంటే కారు మమ్మల్ని చూసి వెళ్ళిపోయింది. మేము ట్రై చేసాం. కాసేపు చూసి అటు ఇటు ఎదిగితే బ్లాక్ షర్ట్ అబ్బాయి దీంట్లోంచి దూకేశాడు. అక్కడ వెనకాల గడ్డపార ఉంది, అది చిన్న సైజు తెచ్చాడు. నా ముగ్గురు వచ్చారు. నా వైట్ షర్టు, పింక్ షర్టు, బ్లాక్ షర్టు. వైట్ షర్ట్ పింక్ షర్ట్ అబ్బాయి కారు తోలుతున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి ఇటు వచ్చాడు. ఇటు వచ్చినామంటే మేము 2:30 ఏంది వైట్ షర్ట్ అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఇటు వచ్చేసాం. మేము ముందు ఇద్దరమే కదా. ఇటు వచ్చేసరికి ఇటు నుంచి బ్లాక్ షర్ట్ అబ్బాయి దూకాడు. నైట్గా నాకు ఫోన్ వస్తే వచ్చాను. ఇంతకీ ఎవరో దూకుతుంటే కనపడ్డారు. వెళ్ళి ఇంక అన్నయ్యని లేపాను. నాకు భయం వేసి సడన్గా చూసి అన్నయ్యకి వచ్చాను. నేను అన్నయ్య చూసాం. కారు వచ్చింది. ఫస్ట్ జెండా చెడు కారు ఉంది. కారు వెనకాల నుంచొని ఉంది. వెంబటిని వెళ్ళి అన్నయ్యని లేపుకొని వచ్చా. తర్వాత మమ్మల్ని చూసి పారిపోయారు వాళ్ళు. తర్వాత ఇటు వచ్చారు, కారు ఇక్కడ పెట్టారు. తర్వాత మేము ఎతికాం ఎవరబ్బా, మేము పరిగెత్తాం. ఇంతకి కర్రలు రాడ్లు వేసుకొని మేము కూడా వాళ్ళు దొరుకుతారేమో కొడదామేమో అని. తర్వాత ఇంక మమ్మల్ని చూసి పరిగెత్తారు. అటు వెళ్ళిపోయింది కారు జంపన వైపు. తర్వాత ఇంకా మేము ఎంత చుట్టూరు తిరుగుతున్నాం బండ్లు వేసుకొని ఎవరైనా దొరుకుతారా అని. అటు వెళ్ళాం. ఎవరో పరిగెత్తుకొని వస్తుంటే అటు వెళ్ళాం. ఇంతలో ఇటు నుంచి ఒకటి దూకాడు. మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాం. అయినా దొరకల. 3:30 వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. రాత్రి యథావిధిగా 7:30కి గుడి ఆలయం కట్టేసినాము. కట్టేసిన తర్వాత మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తెల్లారుజాము 3:45కి నేను గుడి తలుపులు తీయడానికని వచ్చాను. వచ్చిన తర్వాత చూసేసరికి తలుపులు దగ్గరికి వేస్తున్నాయి, తాళాలు పగలగొట్టున్నాయి. అది నేను ముట్టుకోకుండా వెంబటే నేను ముందు గ్రామస్తులకు ఫోన్ చేశాను. తర్వాత మా బాగస్తులకు ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత మా ఆఫీసర్ గారికి ఫోన్ చేసిన తర్వాత ఆఫీసర్ గారి ద్వారా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వమంటే గ్రామ పెద్దల ద్వారా పోలీసులకి కంప్లైంట్ ఇప్పించిన తర్వాత సరే పోలీసులు వాళ్ళు అన్నారు అవి అన్నీ చూసి ఫోటోలు అవి తీసేసిన తర్వాత మీరు విధులు మీ కార్యక్రమాలు మీరు చేయండి, తర్వాత మేము వస్తే చూసుకుంటామని చెప్పేసి అన్నారు. 3:30-4 మధ్యలో దొంగతనం జరిగిందని ఆచార్య గారు నాకు ఫోన్ చేశారండి. ఆచార్య గారు ఫోన్ చేయగానే నేను ఈ తోటి అర్చకులకను మరి గ్రామస్తులకు తెలియపరిచానండి. వారు నేను చెప్పిన విధంగానే గ్రామస్తులకు మరియు అర్చక స్వాములకు పిలిపించి వారి ద్వారా పోలీసు వారికి ఇన్ఫామ్ చేశారు. పోలీసు వారు మామూలుగా అర్చక స్వామిని మీరు లోపలికి వెళ్ళి ఏమేమి వస్తువులు పోయినాయో చూసుకొని మాకు తెలియపరచండి, మేము వస్తున్నామని అన్నారు. తర్వాత కానిస్టేబుల్ గారు వచ్చి చూశారు. ఏమేమి పోయినాయో లిస్టు తీసుకొని వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వని అని చెప్పారండి. మామూలుగా స్వామివారి దగ్గర ఏం వస్తువులు పోలేదు. అమ్మవారి వస్తువులు మట్టుకి వెండి కిరీటము, 4 హస్తాలు, 2 బొట్లు, 3 మంగళసూత్రాలు,